హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఎక్కడికొచ్చామనుకుంటున్నారు? ధవళేశ్వరం వచ్చామండోయ్! భలే ఉంది చూసారా? పెద్ద బ్రిడ్జి. ఇంత పెద్ద బ్రిడ్జి నేను ఫస్ట్ టైమ్ అండి చూస్తున్నాను. భలే ఉంది. ఇది పెద్ద చాలా పెద్ద సైజులో ఉందండి. చూ చూస్తే గానీ దీని అందం తెలీదు. భలే ఉంది. ఇది ఎవరు నిర్మించారంటే సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట అని కూడా అంటారండి. ఈయన నిర్మించారు. 1852లో నిర్మించారు. ఈ గు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ ఆనకట్ట నీటిపారుదల వల్లే చాలా పంటలు పండుతున్నాయండి ఇప్పుడు. కానీ చాలా బావుందండి. ఇలాంటి ప్లేస్‌కెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారా నీరు ఎలా పొంగిపోతుందో, ఎంత ప్రశాంతంగా ఉంటదో గోదావరి అంతే చాలా భయంకరంగా కూడా ఉంటదండి. మీరు చాలామంది ఇలాంటి ప్లేస్‌లకెళ్ళినప్పుడు ఓ ఓ ఆనందంగా దా ఆ గోదావరిని చూసి హ్యాపీగా అనిపిచ్చి దాంట్లో దిగిపోతా ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుంటలు గట్టా ఉంటాయండి. ఆ గుంటలు ఉండడం వల్ల ఏంటంటే మనిషి కూడా దిగంగానే ఈతొచ్చినోళ్ళకి కూడా మునిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయండి. అందుకని ఎక్కడైనా గోదావరి గానీ, సముద్రం దగ్గరికి గానీ ఎళ్ళినప్పుడు వ్యక్తులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. కింద చూసారా వలేత్తానికి రెడీగా ఉన్నారు. భలే ఉంది ఇదంతాని. ఎంత అందంగా ఉందో అండి. అంతే భయంకరంగా కూడా ఉంటదండి. ఇంకా డ్యామ్‌లనేవి మూసేయడం వల్ల కొద్దిగా వాటరే ఉందండి. డ్యామ్‌లనేది ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ వాటర్ ఉంటదండి. చాలా పెద్దదండి. మీరు అసలా చూస్తే నమ్మరు. థ్యాంక్ యూ సో మచ్.